నమస్తే. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే, అందరికీ అందుబాటులో ఉండే ఏకైక పండు అరటిపండు. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు ఇచ్చే ఈ పండును చాలామంది ఇష్టంగా తింటారు. అయితే అరటిపండు ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎవరు తినకూడదు అనే విషయాలపై అవగాహన లేకపోతే లాభం కంటే నష్టమే ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోషకాల గని. అరటిపండులో క్యాలరీలు తక్కువగా ఉన్నప్పటికీ శరీరానికి అవసరమైన ఫైబర్, పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. ఇది సులభంగా జీర్ణం అవ్వడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఏ రకం అరటిపండు శ్రేష్టం? మనం సాధారణంగా బాగా పండిన మెత్తటి పండ్లను ఎంచుకుంటాం. కానీ పూర్తిగా పండిన పండ్ల కంటే కొంచెం గట్టిగా ఉండే సగం పండిన పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఫైబర్ ఎక్కువగా, చక్కెర తక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడమే కాకుండా ఆకలిని నియంత్రించి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. బాగా పండిన పండ్లలో సహజ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్రావాన్ని వేగంగా పెంచుతాయి. అలాగే వీటిలో ఫైబర్ కంటెంట్ తగ్గిపోతుంది కాబట్టి ఆశించిన ప్రయోజనాలు లభించవు. అరటిపండు తినే సమయాన్ని బట్టి అది శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. పొద్దున్నే అరటిపండు తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అయితే ఖాళీ కడుపుతో తింటే కొంతమందికి అసిడిటీ సమస్య రావచ్చు. కాబట్టి ఏదైనా తిన్న తర్వాత తీసుకోవడం ఉత్తమం. పడుకునే ముందు అరటిపండు తినకపోవడమే మంచిది. ఇది జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. షుగర్ ఉన్నవారు, ఇన్సులిన్ సమస్యలు ఉన్నవారు బాగా పండిన అరటి పండ్లకు దూరంగా ఉండాలి. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన పండును సరైన సమయంలో సరైన రీతిలో తీసుకుంటేనే పూర్తి ఆరోగ్యం మన సొంతం.